అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. రేపు బాబా మౌనం ప్రారంభించి 95 సంవత్సరాలు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని మనందరము మౌన వార్షికోత్సవం జరుపుకుంటాము. సంవత్సరానికి ఒకరోజు మనకి మౌనంగా ఉండడం పరిపాటి. బాబా ఉన్న రోజుల్లో, బాబా దేహంతో ఉన్న రోజుల్లో బాబా ఆజ్ఞ ప్రకారము మౌనంగా ఉండేవాళ్ళు. తర్వాత ఉపవాసము అలా చేస్తూ ఉండేవాళ్ళు. బాబా ఆజ్ఞ ప్రకారము అక్కడ ఉన్నవాళ్ళు, మండలి అయితేనేమి, దగ్గర ప్రేమికులైతేనేమి. కానీ ఇప్పుడు బాబా మనకి సూచించిన విధంగా సంవత్సరానికి ఒక్కరోజు మనం మౌనంగా ఉండడం మనకు పరిపాటి. అది 9 అర్ధరాత్రి 12కి మొదలై మళ్ళీ 10వ తారీఖు అర్ధరాత్రి 12తో 24 గంటలతో మౌనం ముగుస్తుంది. అయితే నేను మౌనం గురించి చెప్పగలిగిన అర్హత కలదాన్ని కాను. కానీ ఇది బాబా ఇచ్చిన అవకాశంగా భావిస్తూ 4 ముక్కలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. మౌనంగానే ఎదగమని మొక్క మనకి చెబుతుంది. అది ఒక మహాకవి రాసిన పాట, ఒక సినిమా కోసం రాసిన పాట. మౌనంలోని మహత్తు మనకి ఎంతో కొంత తెలుసు అని నేను అనుకుంటున్నాను. బాబా మౌనంగా ఉండడంతో మనకి మౌనం మీద కొంత అవగాహన మాత్రం ఉంది డెఫినెట్లీ. ఈ యుగంలో అవతారుడుగా వచ్చినటువంటి మన మెహర్ బాబా, ఈ యుగానికి అవతారుడైనటువంటి మన మెహర్ బాబా 44 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. ఆయన వల్ల మనం నేర్చుకున్నది ఏమిటయ్యా అంటే, ఆ మౌనంలోని గమ్మత్తు ఏంటో మనకు కొంత అర్థమైంది. అసలు బాబా మౌనంగా ఉన్నారా అనేది మొట్టమొదటి ప్రశ్న. భౌతికంగా బాబా మౌనం ఉంటే ఉన్నారేమో, కానీ మన దృష్టిలో బాబా మౌనంగా లేనట్లే లెక్క. ఎందుకంటే ఆ మౌనంలోనే సంభాషించారు, ఆ మౌనంతోనే మనకి ఎన్నో బోధించారు, ఆ మౌనంలో ఉంటూనే మనకి డిస్కోర్సెస్ ఇచ్చారు, గాడ్ స్పీక్స్ లాంటి మహా గ్రంథాలు బోధించారు. తర్వాత మౌనంలో ఉంటూనే అక్షర ఫలకం మీద మనకి ఎన్నో విషయాలు నేర్పించారు. తర్వాత చేతి సౌజ్ఞలతో మనకి ఎన్నో విషయాలు బాబా చెప్పారు, డిస్కోర్సెస్తో సహా ఎన్నో విషయాలు మనకి చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ బాబా నోరు తెరవకుండా చేసిన విషయాలే కదా, చేసిన సంగతులే కదా. మరి ఇక బాబా మౌనం ఉన్నట్లేమిటి? మౌనం అంటే భౌతికంగా నోరు తెరిచి మాట్లాడలేదు అంతే తప్ప, బాబా మౌనంగా ఉన్నారు అని అంటే తప్ప మనము అని అనుకుంటే మనం ఎవరం కూడా దానికి సన్నిధులుగా ఉండము, రెడీగా ఉండము. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు సంభాషించుకోవాలన్నప్పుడు కోపంతో ఉన్నప్పుడు అరుచుకుంటారు. నోరు ఎంతవరకు వస్తే అంతవరకు రైజ్ అయ్యి, గొంతు ఎంత రైజ్ అయితే అంత రైజ్ అయ్యి, అంత తారాస్థాయికి పోయి వెళ్ళేంతవరకు అరుచుకుంటారు. అదే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు చూడండి, అది ఒక భార్యాభర్తలైనేమి అయితేనేమి, ఇద్దరు స్నేహితులైతేనేమి, ఇద్దరు అన్నా చెల్లెళ్ళైతేనేమి, తల్లి కూతుళ్ళైతేనేమి, తండ్రి కొడుకులైతేనేమి, తండ్రి కూతుళ్ళైతేనేమి, అది మౌనంగానే మనము సంభాషించుకుంటాం. దానికి మనకి పెద్దగా గొంతుకుండాల్సిన అవసరం లేదు. అలానే బాబా కూడా మన హృదయ భాషని ఆయన విన్నారు, ఆయన హృదయ భాషని మనం విన్నాం. మన హృదయంలో బాబాకి చోటిచ్చాము. బాబా మన హృదయంలో తను ఉన్నారు కాబట్టి ఆ హృదయ భాష ఏమిటో మనకు అర్థమైంది, మన హృదయ ఘోష ఏమిటో ఆయనకు అర్థమైంది. అంతేకాని బాబా మౌనంగా ఉన్నారు కదా, మనం కూడా మౌనంగా ఉండి బాబాతో మౌనంగానే ఉందాం, బాబాని మౌనంగానే సాధిద్దాం, మౌనంగానే ఏదో మనం సాధించేద్దాం అనుకోలే మనం. ఎందుకంటే బాబా ఎప్పుడూ మౌనంగా లేరు. బాబా మౌనము అనేది బయటి వాళ్ళకి, బాబా ప్రపంచలోకానికి మాత్రం కాదు. ఆ మాటకు వస్తే బాబా మౌనంగా లేనట్లే లెక్క. ఒక ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్తూ మెహరాతో మణితో అన్నారట, మీ అన్నయ్యే కదా, మరి మాకు సహాయం చేస్తావా నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు? మేము బాబా మౌనంగా ఉంటారని అన్నారు, మరి మాకెంత అర్థమవుతుందో తెలియదంటే మణి అన్నారట, చూద్దాంలే, ముందైతే మీరు లోపలికి వెళ్ళిరండి, తర్వాత ఆలోచిద్దాం ఆ సంగతి అని. కానీ వాళ్ళు లోపలికి వెళ్ళడము జరిగింది. బాబా
మౌనాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవ్వడము జరిగింది. బయటకు వస్తూనే వాళ్ళు అన్నారట, అసలు మేమేమాత్రం ఫీల్ అవ్వలేదు, బాబా మౌనంగా ఉన్నారన్న సంగతే మర్చిపోయాం లోపలికి వెళ్ళాక. అలాంటి మన బాబా చెప్పిన విషయాలు ఎన్నో మనము పంచుకోవడానికి, నలుగురితో సమానంగా ఉండడానికి రెడీగా ఉంటాం. అయితే జిఎస్ఎన్ మూర్తి గారు చెప్పిన 3 విషయాలు ఇక్కడ నాకు గుర్తొస్తున్నాయి. ఆయన ఎప్పుడు బాబా గురించి మాట్లాడాలి అని అనుకున్నా కూడా 3 విషయాలు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. బాబా ఈ ప్రపంచంలో చేసినవి ఏంటంటే ఏకాంతవాసము, సహవాసము, ఉపవాసము. ఏకాంతవాసం సరే, బాబా తను లాక్ చేసుకుని తను ఏకాంతవాసంలో ఉండి తన కార్యక్రమం నిర్వర్తించారు, అది వేరే సంగతి. తర్వాత సహవాసము మనకు తెలుసు, బాబా ఎన్నో సహవాసాలు చేశారు. మన లాంటి వాళ్ళతోటి ఎంతమందితోటో ఉన్నారు, సహవాసం చేస్తూనే మౌనంగా మనకి ఎన్నో ఉపదేశాలు కూడా ఇచ్చారు. ఇకపోతే ఉపవాసానికి వస్తే, బాబా ఉపవాసాలు చేశారు. ఆయన వర్షన్ చెప్పుకుంటూ వస్తే ఆయన ఏమన్నారంటే, మోడ్రన్ ఉపవాస ఈజ్ మౌనము. మోడ్రన్ ఉపవాస, మౌనం అనేది మోడ్రన్ ఉపవాసం. ఈ రోజుల్లో చేసే ఉపవాసమే మోడ్రన్ ఉపవాసము, అదే మౌనం అని చెప్పేవారు ఆయన ఎప్పుడు. నిజమే కదా, మరి బాబా ఎక్కువ కాలం మౌనంగా ఉన్నారు, దాన్నే మనం మోడర్న్ ఉపవాసం కింద తీసుకోవచ్చు. బాబా అయితే మనకి ఎప్పుడు ఉపవాసాలు ఉండమని చెప్పలేదు, మనకి అడ్వైస్ కూడా చేయలేదు. తను ఉన్నప్పుడు భౌతికంగా జీవించున్నప్పుడు బాబా అనేక రకాలైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. కొంతమందికి ఇలా చేయమని, కొంతమందికి అలా చేయమని. అప్పట్లో 1-2 సార్లు బాబా మీరు ఉపవాసం చేస్తే చేయండి అని తన విశ్వ కార్యక్రమంలో భాగంగా అందరినీ పార్టిసిపేట్ చేయించడానికి అలా చెప్పినారు. కానీ ఇప్పుడు మనకి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ చెప్పలేదు, ఎటువంటి ఉపవాసాలు చేయమని చెప్పలేదు. ఆయన చెప్పదలుచుకున్న ఉపవాసమే బహుశా మౌనం. అందుకే సంవత్సరానికి ఒకరోజు మనని తప్పకుండా బాబా మౌనం ఉండమని చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ఇకపోతే ఆయన ఉన్నప్పుడు జూలై 10వ తారీఖున ఉపవాసాలు కూడా చేయించారు. అది ఇప్పుడు మనకి ప్రస్తుతము చర్చించదగిన విషయం కూడా కాదు. అయితే ఒక మౌనంలో మనకి ఎన్నో గమ్మతులు జరుగుతాయండి. మౌనం అనగానే మనం మాట్లాడము, అంతేకాని మిగతావన్నీ బాబాని గుర్తుపెట్టుకోవడము తప్పకుండా చేస్తాము. తర్వాత బాబా సంగతులే చర్చించుకుంటాము. మౌనంలో మనం కూడా ఆయనలాగా మాట్లాడడం నేర్చుకున్నాము, సాంగింగ్ చేస్తాము. మన ఇంటికి మౌనంగా ఎవరో వచ్చారు మౌనం రోజున, ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి ఎవరు మాట్లాడలేదంటే ఇమీడియట్గా మనం బాబా పటం చూపించి ఇవాళ నేను మాట్లాడినాను మూతి మీద వేలేసుకుంటాం కదా. అంటే మనం ఏం చెప్తున్నాము, వాళ్ళకు సూచన ఇస్తున్నాము, ఇవాళ నేను మాట్లాడను, మౌనము అని. అలా రోజంతా బాబాని ఏదో విధంగా మనం తలుస్తూనే ఉన్నాము. అదే ఉపవాసం ఉన్నాం అనుకోండి, కటిక ఉపవాసం ఉండి కడుపులో ఆకలేస్తుంటే మనం ఏం చేస్తాము, మన దృష్టి ఎంతసేపు మరుసటి రోజు తినే పులిహార మీద ఉంటుంది. రేపు నిమ్మకాయ పులిహార చేసుకుందామా, మామిడికాయ పులిహార చేసుకుందామా, ఏ పులిహార చేసుకుంటే మన కడుపు నిండుతుంది, రేపు పొద్దున సూర్యోదయం అయ్యేటప్పటికి మనం విడిచేయాలి కదా ఉపవాసము అని మన దృష్టి అంతా కూడా తినుబండారాల మీద, మరుసటి రోజు తినబోయే వీటి మీద మనకు ఉంటుంది ఎక్కువ. అదే మౌనంగా ఉన్నాం అనుకోండి, ఎంతసేపు మన ధ్యాస అంతా కూడా బాబా మీదే ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశాన్ని అందించిన బాబాని మనం సంతోషపెట్టాలంటే తప్పకుండా మనం మౌనం ఉండి తీరాలి. ముఖ్యంగా 10వ తేదీ జూలై బాబా చెప్పారు కాబట్టి కంపల్సరీ ఆ రోజు మౌనం ఉంటే బాగుంటుంది. పొరపాటున ఒక మాట మాట్లాడినా కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇదే విషయాన్ని మరీ చెప్తూ అందరికీ ఏం చెప్పారంటే, ఆఫీసులకి వెళ్ళాల్సి వచ్చినా కంపల్సరీ అయ్యి మీరు వెళ్ళాల్సి వస్తే వెళ్ళండి, కానీ పొరపాటున మాట్లాడినంత మాత్రాన మౌనాన్ని మనము డిస్కంటిన్యూ చేయాల్సిన పని లేదని కూడా చెప్పారు. ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మౌనం యొక్క విశిష్టత, మౌనం గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. మనం సమాధి దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మనకు అక్కడ ఒకటి కనిపిస్తుంది, బాబా నోటి మీద వేలేసుకొని ఉన్న బోర్డు కనబడుతుంది. అక్కడ మనకి బాబా చెప్పేది ఏంటంటే, మౌనంలోనే ఎన్నో విషయాలు జరుగుతాయి. నేను ఏ మతానికి చెందినవాడిని కాదు, అన్ని మతాలు నాకు చెందినవి, ప్రేమయే నా మతము అని చెప్తూ బాబా 2 విషయాలు చెప్పారండి. మౌనం యొక్క ధ్వని అని ఒక చిన్న పుస్తకం ఉంది, ఆ పుస్తకంలోని 2 విషయాలు చెప్తాను నేను.